ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారా? దేవుల్లో బలంగా ఎదుగుతున్నారా? మీ యొక్క ఆత్మీయ జీవితం నానాటికి అభివృద్ధి చెందుతున్నదా? చాలా సంతోషం. ఒకవేళ మీ యొక్క జీవితాలు ఇంకనూ ఆశీర్వాదకరంగా ఇంకా దీవెనకరంగా లేకపోతే మీరు దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవునితో ఎప్పుడైతే మనం సంబంధం కలిగి ఉంటామో, దేవునితో ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలపడుతూ ఎదుగుతూ ఉంటామో అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటాయి. మీరు ఎటువంటి శోధనలో పడకుండా మీ యొక్క హృదయాలని స్థిరంగా ఉంచుకొని దేవుని కొరకు నిలవబడితే కనుక దేవుడు మన యొక్క జీవితాల్ని చక్కబరుస్తూ ఉంటాడు. ప్రస్తుత కాలంలో చాలా మంది చెప్పే సమస్య ఏంటంటే, అయ్యా మేము ఎంత బలంగా ఉన్నా ఎంత స్థిరంగా ఉన్నప్పటికీ కూడా సాతానుడు మమ్మల్ని శోధనలోనికి ప్రవేశింపులాగా చేస్తున్నాడు. ఏదైనా శోధనలో మేము పడిపోతున్నాము, ఎందుకు ఇలా జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చాలా మంది మనసులో ఆ యొక్క ఆలోచన ఉంటూ ఉన్నది. ఈరోజు కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనిషి శోధనలో ఎందుకు ప్రవేశిస్తాడు, ఆ యొక్క శోధనలో ప్రవేశించడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అనేది 1-2 విషయాలుగా మీతో నేను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ యొక్క మాటను చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో చెప్తున్న మాటగా మనకు అర్థమవుతున్నది. పదే పదే కూడా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క శిష్యులకు హెచ్చరిక చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా చెప్పడానికి గల కారణాలు ఏంటి, అసలు శోధనలో ఎందుకు ప్రవేశిస్తామని చూసినట్లయితే మనిషి శోధనలో ప్రవేశించడానికి 3 కారణాలు ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నాయి. మొదటిది, మన యొక్క బాధ్యతలను విస్మరించినప్పుడు మనం శోధనలోనికి ప్రవేశిస్తాం. రెండోది, ప్రార్థనా జీవితాన్ని వదిలినప్పుడు లేక దేవునితో సత్సంబంధాన్ని కోల్పోయినప్పుడు మనం శోధనలోనికి ప్రవేశిస్తాం. మూడవదిగా, దేని మీదైనా ఎక్కువ ఆశ లేక కోరిక ఉన్నప్పుడు మనం శోధనలోనికి ప్రవేశిస్తాం అన్నమాట. ఒక్కొక్కటిగా మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ఎప్పుడైతే మన బాధ్యతలను విస్మరిస్తామో అప్పుడు శోధనలో ప్రవేశించడానికి ఆస్కారం ఉంటున్నది. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క అమాలేకీయుల మీద యుద్ధం జరుగుతున్నది. తన యొక్క సైనికులను పంపిస్తున్నాడు, తన యొక్క భటులను పంపిస్తున్నాడు, సైన్యాధిపతులను పంపిస్తున్నాడు. కానీ తాను మాత్రం అక్కడే రాజమందిరంలోనే ఉండిపోతున్నాడు. ఆ యొక్క వ్యక్తి మరెవరో కాదు, దావీదు. ఆనాడు వసంత కాలమున రాజులు యుద్ధము చే సమయం ఆసన్నమైనప్పుడు ఆ యొక్క రాజైన దావీదు ఆ యొక్క యుద్ధానికి వెళ్లకుండా తన యొక్క సైన్యాన్ని అంతటిని పంపిస్తున్నాడు. కానీ తను మాత్రం ఆ యొక్క యెరూషలేములోనే ఉండిపోతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అతను ఆ విధంగా యుద్ధానికి వెళ్ళిపోయి ఉంటే ఆ యొక్క బత్షెబ అనే స్త్రీతో శోధనలో ప్రవేశించకుండా తప్పించబడి ఉండేవాడు. కానీ తన యొక్క బాధ్యతను విస్మరించాడు, తన యొక్క కర్తవ్యాన్ని వదులుకున్నాడు. వదులుకోవడం ద్వారా ఆ యొక్క సైన్యం అంతటినీ పంపించి తాను మాత్రం యెరూషలేములోనే ఉండిపోతున్నాడు. శోధనలో ప్రవేశించడానికి మొట్టమొదటి కారణం అక్కడి నుండే మొదలవుతున్నది. మన యొక్క పరిస్థితుల్లో కూడా, మన యొక్క జీవితాల్లో కూడా మనము అనేక సార్లు మన యొక్క బాధ్యతలను విస్మరిస్తాం. మన యొక్క కుటుంబాన్ని మనం చక్కగా కట్టుకోవడానికి లేక మన యొక్క జీవితాల్ని ఆశీర్వాదకరంగా ఉంచుకోవడానికి దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగిస్తే ఆ యొక్క బాధ్యతను విస్మరించి నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నా యొక్క వెనక భాగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క కార్యాన్ని సక్రమంగా చూసుకుంటారు కదా అని మన బాధ్యతల్ని వదిలేస్తున్నాం. ఇక్కడ దావీదు కూడా తన యొక్క బాధ్యతను మర్చిపోతున్నాడు. రాజు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ యొక్క దావీదును రాజుగా నియమించుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే, యుద్ధ సమయం ముందు ఆ యొక్క రాజు మా ముందర నిలుచును అని సమూయేలు గ్రంథంలోనే మనకి ఒక మాటగా చెప్పబడుతున్నది. అందుకోసమనే ఇజ్రాయేలు ప్రజలు అతన్ని రాజుగా నియమించుకున్నారు. కానీ దావీదు మాత్రం ఆ యొక్క యుద్ధంలో పాల్గొనకుండా తను మాత్రం యెరూషలేములోనే ఉండిపోతూ ఉంటున్నాడు. జాగ్రత్త, ఒకవేళ నీవు బాధ్యతలను విస్మరించావంటే గనక నీవు శోధనలోనికి తప్పకుండా ప్రవేశించడానికి ఆస్కారం ఉన్నది. రెండవది, ప్రార్థనను విస్మరించినప్పుడు లేక ప్రార్థనను వదిలేసినప్పుడు లేక దేవునితో సంబంధాన్ని మనం కోల్పోయి
కోల్పోయినప్పుడు శోధనలోనికి ప్రవేశిస్తాం. ఆ యొక్క 2 సమూయేలు 11వ అధ్యాయంలో ఒక మాట చాలా చక్కగా చెప్పబడుతున్నది. ఆ యొక్క దావీదు సాయంకాలం వరకు పండుకొని లేచును అని. అంటే ఇక్కడ దావీదు ఎప్పుడూ కూడా ఉదయకాలమున దేవుణ్ణి స్తుతించేవాడు, ఉదయకాలమున దేవునితో ప్రార్థన చేసేవాడు, ఉదయకాలమున దేవునితో గడుపుతూ ఉండేవాడు. కానీ ఆ రోజు మాత్రం తను సాయంకాలం వరకు పండుకొని లేచాడు అని వ్రాయబడుతున్నది. కాబట్టి మనము కూడా ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని కోల్పోతామో, ప్రార్థనా జీవితంను విస్మరిస్తామో, అదే కాకుండా దేవునితో సంబంధాన్ని మనం కోల్పోతామో, అప్పుడు ఖచ్చితంగా మనం శోధనలోనికి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ యొక్క దావీదు కూడా ఆ విధంగానే తన యొక్క ఉదయకాలపు ప్రార్థనని విస్మరించడం చేత ఆ యొక్క బత్షెబ అనే స్త్రీతో పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నాడు. సాయంకాలమున తను ఒక్కడిగానే ఉంటూ ఆ యొక్క మేడ మీద తిరుగుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క స్త్రీని చూసి తన యొక్క కన్నులతో ఆశించి ఆ విధంగా పాపము చేయడానికి సిద్ధపడుతూ ఉంటున్నాడు. నేడు మనము కూడా ప్రార్థనా జీవితంలో గడపకుండా, ప్రార్థనలో మన యొక్క జీవితాన్ని ముందుకు సాగించకుండా మనం ఏం చేస్తున్నామంటే దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవుని నుండి దూరంగా పారిపోయి మన యొక్క జీవితాల్ని పాపం అనే శోధనలోనికి నెట్టేసుకుంటున్నాం. జాగ్రత్త. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలంటే మన యొక్క జీవితంలో ప్రార్థన అనే విషయము చాలా ప్రాముఖ్యమైనది. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని యేసుక్రీస్తు ప్రభువారు అందుకే పదే పదే తన యొక్క శిష్యులకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నేడు నీతోనూ నాతోనూ కూడా దేవుడు అదే మాట చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు శోధనలోనికి ప్రవేశిస్తున్నావా, అయితే నీ యొక్క బాధ్యతను నువ్వు విస్మరిస్తున్నావు. రెండవదిగా నీ యొక్క ప్రార్థనా జీవితంలో ఏదో లోపం ఉన్నది, దేవునితో సంబంధాన్ని కలిగి లేకుండా నువ్వు జీవిస్తున్నావని అర్థం చేసుకోవాలి. మూడవదిగా దేన్నైతే చూస్తామో దాన్ని అతిగా ఆశించకూడదు, కోరుకోకూడదు. ఎప్పుడైతే అలా ఆశిస్తామో ఖచ్చితంగా మనము శోధనలోనికి ప్రవేశిస్తాం. ఆనాడు హవ్వ కూడా తన యొక్క కన్నులతో ఆ యొక్క పండును చూసి రమ్యమైనదిగా ఉన్నదని గ్రహించి దాన్ని తినడం వల్ల పాపంలోనికి, ఆ యొక్క శోధనలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. నేడు నేను కూడా మనందరం ఏం చేస్తున్నాం అంటే చూసిందల్లా మనకి కావాలని ఆశిస్తున్నాం. ఈ యొక్క దావీదు కూడా మేడ మీద తిరుగుతూ ఉన్నప్పుడు బత్షెబ ఆ విధంగా స్నానం చేస్తుండగా తనని మోహించాడు, తనని ప్రేమించాడు, తన వివరాలు తెలుసుకొని తన ఇంటికి తెచ్చుకోవడానికి చూస్తూ ఉంటున్నాడు. మనము కూడా అనేక సందర్భాల్లో ఈ విధంగానే ప్రవర్తిస్తున్నాం. మన కన్నులతో దేన్నైతే చూస్తున్నామో దాన్ని ఎక్కువగా ఆశిస్తున్నాం, దాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా దాని ద్వారా మనం పాపంలోనికి, శోధనలోనికి ప్రవేశిస్తున్నాం. ఈరోజు దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడే విషయం ఏమిటంటే మనము శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. శోధనలోనికి ప్రవేశించడానికి 3 ముఖ్యమైన కారణాలు. మొదటిది, మన బాధ్యతలను విస్మరించినప్పుడు శోధనలోనికి వెళ్ళిపోతాం. ప్రార్థనా జీవితంలో మనము లోపం కలిగి ఉన్నప్పుడు, లేక దేవునితో సత్సంబంధాన్ని కోల్పోయినప్పుడు మనం శోధనలోనికి వెళ్ళిపోతాం. మూడోది, మన కన్నులతో చూసిన ప్రతిదీ ఆశించినప్పుడు మనం ఖచ్చితంగా శోధనలోనికి వెళ్ళిపోతుంటాం. ఒకవేళ నీ పరిస్థితి, నా పరిస్థితి అదే విధంగా ఉందా? దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నేను శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు ఇక నుండి నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, నీతో గడుపుతాను, నా యొక్క బాధ్యతల్ని నేను విస్మరించకుండా కొనసాగిస్తూ ఉంటాను, చూసిన దేన్ని కూడా నేను ఆశించను అని దేవునితో మనం ఒడంబడిక కలిగి, దేవునితో ఒక ఒప్పందం కలిగి, ఆయనతో ఒక ప్రమాణం చేసినట్లయితే దేవుడు మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. శోధనలోకి ప్రవేశించిన తర్వాత మనం ఎంతగా గోజాడినా, ఎంతగా ఏడ్చినా, ఎంతగా బాధపడినా మనం చేసిన తప్పుని మరలా సరిదిద్దుకోలేం. క్షమాపణ మాత్రం కోరుకుంటాం కానీ, క్షమాపణ పొందుకుంటాం కానీ ఆ యొక్క చేసిన తప్పు ఆ విధంగానే మన జీవితంలో ఒక మచ్చగా ఉండిపోతుంది. కాబట్టి ఇకనైనా సరే మనం మార్పు చెందబడి శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువగా ప్రార్థన చేద్దాం. దేవుల్లో మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా దేవా, నీకు వందనాలు. ప్రభువా, శోధనలోనికి మేము ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణాలు మాకు తెలియజేసావు, నీకు వందనాలు. అవును ప్రభువా, మేము మా బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాం. ప్రార్థనా జీవితంలో మా యొక్క జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాం. చూసిన ప్రతిదీ కూడా ఆశిస్తూ మేము నేటి కాలంలో శోధనలోనికి ప్రవేశిస్తున్నాం. ప్రభువా, వాళ్ళు ఎవరమైనా జీవితాన్ని కలిగి ఉంటే నీ విలువైన రక్తము చేత మమ్మల్ని కడగండి, నీవు శుద్ధి చేయండి, నీ ఆత్మ చేత, నీ అభిషేకము చేత ఒక్కొక్క బిడ్డ నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఆనాడు దావీదైతే తన బాధ్యతను
బాధ్యతను విస్మరించాడు, తన యొక్క ప్రార్థనా జీవితంలో లోపము కలిగి ఉన్నాడు. అంతేకాకుండా తను చూసిన దాన్ని ఆశించి పాపము చేసి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ప్రభు, నేటి జీవితాల్లో మేము కూడా అదే పరిస్థితిని కొనసాగిస్తున్నాం. దయచేసి నన్ను, మమ్మల్ని క్షమించి మమ్మల్ని ప్రత్యేకపరిచి నీ ఆత్మ చేత మమ్మల్ని సంధించమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.